గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లైఫ్. నా ఇప్పుడే భీమవరం స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే కారు మొత్తం చాలా చిరాగ్గా ఉంది. మా బావ కారు, అది సర్వీసింగ్ చేయించాలి. దాని తర్వాత అక్కడి నుంచి భీమవరం వెళ్తున్నా. భీమవరంలో తెలుసు కదా, మనం పచ్చళ్ళు గట్ట మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చారు చాయ్ విత్ సాయి వాళ్ళని కలిసి అటు నుంచి ఏమైనా తినడానికి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మయా. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయాలి అక్కడ సర్వీసింగ్ ఇచ్చేసి భీమవరం వచ్చాం. భీమవరంలో రాగానే ఎవరిని కలుస్తాం తెలుసు కదా, చాయ్ విత్ సాయ్, భీమవరం వాయిస్ రవి అండ్ మా డాంగ్లీ ముగ్గురం కలిసాను అనమాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మనం మానియా సెలూన్కి వచ్చాం. ఇది ఎవరిదో కాదు, చాయ్ విత్ సాయ్ వాళ్ళది అనమాట. అయితే ఈ మధ్యన అటు ఇటు తిరిగేసి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది, అలాగే హెయిర్ కూడా ఎక్కువైపోయింది, మీసాలు కూడా మరీ నోట్లోకి వచ్చేసింది అని కింద కామెంట్లో పెడుతున్నారు. కాబట్టి అవన్నీ చిన్న మేకవర్ లాంటిది పైకి వెళ్ళి అసలు ఏమున్నాయి అనేది చూద్దాం. చాలా క్లాస్గా ఉంది. లోపలికి రాగానే మానియా లోగో, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం జెంట్స్ సెక్షన్ అంట. ఇక్కడ చూసుకుంటే నార్మల్ మనం కటింగ్ చేయించుకునే చైర్స్. ఇది వచ్చేసరికి హెయిర్ వాష్. మొత్తం నాకు చూడగానే ఫస్ట్ లుక్ ఏంటంటే చాలా క్లాస్ అనిపించింది. ఇది మెన్స్ పెడిక్యూరా? ఇది మొత్తం ఓకే, విత్ మసాజ్ చైరా? ఓకే, ఇది మసాజ్ చైర్ విత్ పెడిక్యూర్ అనమాట. మ్యానిక్యూర్ కూడా ఇదే. ఇక్కడికి వచ్చేసరికి మ్యానిక్యూర్. ఇది మొత్తం కూడా లేడీస్ సెక్షన్ అంట. ఇక్కడ వచ్చేసరికి చైర్లు బాగున్నాయి, కలర్స్ బాగా వేసారు, లేడీస్కి ఇష్టం కదా. ఇదేమో చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళ కటింగ్ చేయించేది అనుకుంటా. కార్ కిడ్స్ది. కూర్చుంటే ఇంకా అటు తిప్పుకుంటూ ఉంటాడు, బాల్ ఉండదు, ఏడుపులు అలాంటి. మామూలుగా అయితే కటింగ్ అయితే ఏడు చేస్తారు. ఏమో లేడీస్ సేమ్ 2 పెడిక్యూర్ సెక్షన్స్ అంట. ఇదేమో హెయిర్ వాష్ అంట. చాలా క్లాస్ మాయా. మెయిన్ చూడగానే ఏంటంటే, అబ్బా నువ్వు నాకు చెప్పినట్టు బ్రో ఆ ఫీల్ ఉంటది లోపలికి వచ్చినప్పుడు. చాలా మంచి క్లాస్ ఫీలింగ్ ఉంటుంది. ఇది ఫేషియల్ రూమ్ అంటే ఏంటి? ఫేషియల్ సెపరేట్ రూమా? ఇది మొత్తం 3 రూమ్స్. అంటే నార్మల్ గా సెలూన్ లో అక్కడే కూర్చొని మీద పడుకోబెట్టి చేసేస్తారుగా, మన దగ్గర సెపరేటా? చాయ్ విత్ సాయ్ అంటే మాత్రం ఉండద్దేంటి కానీ బాగుంది. ఇది ట్యాన్ చేయించుకోక ముందు ఫేస్ అనమాట. ట్యాన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మా డీటెయిల్ అయిపోయిన తర్వాత ఫేస్ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? నాకు తెలిసి కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మిర్రర్ లో చూసుకుంటే మాత్రం మంచి బ్రైట్ అయింది. అది లైట్ షైన్ కూడా ముక్కు మీద అలా పడిపోతుంది అనమాట. మాయా మెరిసిపోతున్నావు, అంతా నీ వల్లే. మాయ మెరిసిపోతున్నాడు, మరి బాగా కనిపించాలి కదా. టైగర్ మాయా ఏంటి మరి సర్వీస్ ఎలా ఉంది? డీటాన్ చేయించుకున్న హెయిర్ కట్ బియర్డ్ అంతా నువ్వే చెప్పాలి, ఎలా కనబడుతున్నాను ముందుకి దీనికి? నాకు హీరోలో కనిపిస్తున్నావు అంటే ముందు లేనా? నువ్వు చెప్పు కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే లోపలికి రాగానే మంచి ఫీల్, ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. ఒక కింగ్ లెవెల్ ఫీల్ వచ్చింది. మరి అక్కడ ట్రీట్ చేసిన విధానము, మరి ఆ కంఫర్ట్ ఏంటో తెలియదు కానీ అసలు. ఇంకోటి ఏంటంటే మరి చాలా హడావిడిగా ఉంది. రేట్లు ఎలా ఉంటాయి? మెయిన్ రేట్లు అంటే మీకు బియర్డ్ విత్ హెయిర్ కట్ విత్ బియర్డ్ 350, హెయిర్ వాష్ ఓకే విత్ అండ్ ప్రొఫెషనల్ షాంపూ, విత్ ప్రొఫెషనల్ షాంపూ, హెయిర్ కట్ విత్ బియర్డ్ 350, హెయిర్ వాష్ ఆల్సో. సో నార్మల్ మనం ఇంటి దగ్గర అది వెళ్ళినా సరే హెయిర్ వాష్ కాకుండానే హెయిర్ కట్ బియర్డ్ ఇంకా అన్నీ కలిపి 200-250 తీసుకుంటున్నారు. దట్టు ఈ కంఫర్ట్లో ఎంత మంచిగా ఎంత క్వాలిటీ షాంపూలు ఇవి వాడి అంటే చాలా బెస్ట్. ఎందుకంటే చాలా మంది లోపలికి వచ్చే ముందు క్లాస్ చూసి ఎందుకు 350 ఇస్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ ద మానియా భీమవరం ఎందుకు చెబుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 35,000 హెయిర్ డ్రెస్ ఉన్నాడు, యూనిసెక్స్ హెయిర్ డ్రెస్సర్. ఓకే, అంటే బయట సెలూన్ లాగా సీనియర్ హెయిర్ స్టైలిస్ట్ ఆర్ లేకపోతే లేదంటే ప్రొఫెషనల్ అంటే స్టైలిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ ఇట్లా ఉంటాయి ప్రైజెస్. సో మన దగ్గర ఆ ప్రైజెస్ ఉన్నా మేము అవన్నీ పక్కన పెట్టేసి 35,000 ఎంప్లాయీ వేసిన, సీనియర్ హెయిర్ స్టైలిస్ట్ వేసిన, ఎవరు వేసినా సరే నార్మల్ పర్సన్ కూడా ఎఫెక్టబుల్ ప్రైజెస్ తను ఎఫెక్ట్ చేయాలి. చాలా మందికి రోహిత్ తో హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంటుంది, సీనియర్ హెయిర్ స్టైలిస్ట్ అతను. సో లైక్ మనుతో హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ ప్రైస్ వాళ్ళ దగ్గర 1000 పెట్టాను అనుకోండి. సో నార్మల్ పీపుల్ కి నేను ఇంకా బెటర్ ఇచ్చినట్టు ఏముండదు కదా. సో అందుకని చెప్పి వాడేసిన అదే హెయిర్, అదే ప్రైస్, వేసినదే ప్రైస్, మనోజ్ వేసినదే ప్రైస్,
వాటర్ ఎవరు వేసినా అదే ప్రైస్ అయితే అదే ఉంటుంది. బట్ మనం డిఫరెంట్ ప్రైజ్లు కాదు. సో మాన్యాకి వెళ్తే ఎఫెక్టబుల్ గా ఆడు హెయిర్ కట్ చేయించుకుని క్లయింట్ సాటిస్ఫై అయితే అది మాకు చాలా హ్యాపీ ఇస్తుంది. ఈవెన్ మీకు సంక్రాంతి సీజన్ లో నేను ఓన్లీ 1 డేలో ఒక 3 days లో నేను ఆల్మోస్ట్ 250 ఫీమేల్ క్లయింట్ కి ఐబ్రోస్ చేసాం. వెరీ నార్మల్ పీపుల్ కి. బికాస్ నాకు 15 to 20 minutes పట్టేస్తుంది ఐబ్రో ఒక ఫీమేల్ కి. సో మాన్యా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూసో లేకపోతే మాన్యాలో చేయించుకోవాలనో ఈ అంబియన్స్ చూసో వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ ఫీలింగ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆఫర్లు ఏమైనా ఉంటాయా? ఆఫర్ మన దగ్గర అందరికి తెలిసిన ఆఫర్ ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే 50% ఆఫ్. ఓకే, ఏ సర్వీస్ మీద అయినా? మా ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి. ఏమన్నా మినిమం ఎంత బిల్ అని ఉంటుందా? 4,000 బిల్ చేస్తే ఒక per person 4,000 బిల్ చేస్తే 50% ఆఫ్. అంటే 4,000 అంటే మనం లేడీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెయిర్ కట్, హెయిర్ కలర్ అలాంటి ఆ టైప్ కెమికల్ కాకుండా ఫేషియల్స్, వ్యాక్సిన్స్, పెడిక్యూర్, మానిక్యూర్, ఎనీ ప్రీమియం సర్వీసెస్. వ్యాక్స్ కూడా వస్తుంది ఫీమేల్. సో ఫీమేల్ చాలా ఎఫెక్టబుల్ ప్రైజెస్ మెయిల్ గా ఉంటుంది. ఆల్రెడీ రేపటికి అన్ని అపాయింట్మెంట్స్ బుక్ అయిపోయింది. అంటే మన దగ్గర రావాలంటే ముందే బుక్ చేసుకోవాలి. మండే అపాయింట్మెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ట్యూస్డే కోసం మండే అపాయింట్మెంట్ చేసుకోవాలి. ఎలాగా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది? కాంటాక్ట్ నెంబర్ నేను ఇచ్చేస్తాను, స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. గూగుల్లో కూడా ఉంటుంది. అది మ్యాటర్. చాలా బాగా చేశారు, సూపర్ సర్వీస్లు అయితే అదిరిపోయినాయి. నాకే అసలు నేను మిర్రర్లో చూసుకుని నాకు వీడియోలో ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు, కానీ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. ఇందాక వచ్చిన దాని మీద ఇప్పుడు ఊర్లో ఎక్కువ తిరగడం వల్ల ఆ ట్యాన్ పట్టేయడం లాంటివి జరిగింది. సర్వీసెస్ అయితే చాలా బాగుంది. మంగళవారం వచ్చే వాళ్ళు ఉంటే సోమవారం అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మాన్యా సెలూన్ లో సర్వీసులు అన్ని తీసుకుని మళ్ళీ సర్వీసులు అంటే ఏ సర్వీసులు అనుకుంటారు అంటే అదే హెయిర్ కట్ అవన్నీ తీసుకుని సరదాగా తిందామని చెప్పేసి ఇక్కడ SRKR దగ్గర ఉన్న క్రేజీ క్రేవింగ్స్కి వచ్చాం. ఇక్కడ ఏవో ఐటమ్స్ ఉన్నాయి, చాలా నార్మల్ చిన్న ఫుడ్ స్టాల్ అనమాట. ఇలా రామ్మా, మీరు మొన్న వీడియోలో చూసారు లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒకసారి కళ్ళజోడు దివా డాంగ్లీ ఇక్కడ ఫోటో పెడతాం చూడండి, ఈ సైడ్ ఫోటో పెడతాం చూడండి. మొన్న ప్రభాస్ సినిమాలో ఒకటి అనౌన్స్ చేశారు కదా డాంగ్లీ, సేమ్ అలాగే ఉన్నాడు కదా, డూప్ అనమాట. మొన్నే కాంట్రాక్ట్ తీసుకున్నాడు ప్రభాస్ మూవీ నుంచి. ఇంతకీ టైటిల్ ఏంటి? టైటిల్ ఏదో చెప్పేయండి. అదే సినిమాలో ఆఫర్ వచ్చింది అన్న టైటిల్. సినిమాలో నన్ను జాయిన్ చేసుకుంటారా? అన్ని బాగానే ఉన్నాయి, బాడీ ఒకటి సరిగ్గా లేదు, చెయ్యండి అన్నారు. అదే ఆ ప్రిపరేషన్ మీద ఉన్నాడు, అందుకనే సరే తినడానికి వచ్చాం. నాన్ వెజ్, వెజ్ మ్యాగీలు, దాంతో పాటు జ్యూస్లు, మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఇలా చాలా ఉన్నాయి. స్టార్టర్లు కూడా ఉన్నాయి. ఏమైనా కొన్ని ఐటమ్స్ చెప్పి టేస్ట్ అయ్యి ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం. దోమలు చూడండి ఎన్ని ఉన్నాయి, జనం చేసేది తెక్కేసేది దోమలు. సగం రక్తం తాగేసింది మొత్తం. ఫస్ట్ ఐటమ్ చికెన్ స్ట్రిప్స్ ఇచ్చారు, దాంతో పాటు మైనీస్. ఏంట్రా ఎంత కారం చల్లేశారు. 4 పీసులు ఇచ్చారు, టేస్ట్ చూద్దాం. బా చాలా బాగుంది. ఎదురు తిను తిను తీసుకో. దాంతో పాటు మైనీస్ ఇచ్చారు కదా, దాంతో కూడా చూద్దాం. చాలా బాగుంది, చాలా మెత్తగా, ఆ లేయర్ క్రంచీగా, అది కూడా బాగా వేగింది. చాలా బాగుంది టేస్ట్. తినరా అంటే దీన్ని నాగుతున్నాడు చూడండి. చికెన్ ఉంది కదా అక్కడ, ఇప్పుడు నాగడం మీద ఉండదు కాన్సన్ట్రేషన్ తినడం కన్నా. మైనస్ లవరా తిని ఎలా ఉందో చెప్పు. మైనస్ లవర్, మైనీస్ కాదు. ఎస్. నెక్స్ట్ ఐటమ్ చికెన్ పాప్కార్న్. ఇది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంది చూడడానికి. దీని టేస్ట్ చూద్దాం. అదే బాగా నచ్చింది నాకు, బాగానే ఉంది. కంపేర్ చేసుకుంటే దీని మీద నాకు అది ఎక్కువ నచ్చింది. చికెన్ లాలీపాప్స్ అన్నారు, కరివేపాకు చికెన్ వచ్చింది, కరివీ లాలీపాప్స్. చూడడానికి బాగుంది, మంచి కలర్ఫుల్ గా. మొత్తం 6 పీసులు వచ్చినాయి. టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. పైన కోటింగ్ ఎక్కువగా లేదనమాట, లైట్ గా ఉంది. సాసులు గట్ట ఏమీ ఎక్కువ వేయలేదు, పర్వాలా, దేశీ స్టైల్. దీని కాస్ట్ వచ్చి 180 రూపాయలు. మొత్తం 6 పీసులు వచ్చినాయి అనమాట. ఇదిగో చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లారు, చాలా స్పైసీగా ఉంది. మా ఇంటికి రీచ్ అయిపోయా. కారు కూడా చాలా నీట్ గా రెడీ చేశారు, బాగా మంచిగా చేశారు. నేను కూడా నీట్ గా అయ్యాను అనుకుంటున్నాను. కొంచెం బాగుంది. మా సర్వీస్ అయితే చాలా బాగుంది. సెలూన్ లో మానియా జోలపాలెం రోడ్ లో ఉంటది. ఎక్కడ దగ్గర పద్మాలయ దగ్గరలో ఉంటది. గూగుల్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది. SRKR దగ్గర ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బడ్జెట్ అంటే పర్లేదు, కానీ దోమలు మాత్రం మామూలు కుట్ల. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తాను మాయా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.